మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. 2025 రన్ ఫర్ హియరింగ్ కార్యక్రమాన్ని ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ గ్రౌండ్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో 65 లక్షల మంది ఎంతోమంది పిల్లలు పెద్దలు వినికిడి లోపంతో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసం ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా. పిల్లలు పుట్టిన వెంటనే ఈ వినికిడికి సంబంధించిన టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆ సమస్య రాకుండా తీర్చగలుగుతాం అనే ఆలోచనతోనే ఈరోజు శ్రీప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని నంగి దేవేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను నాతో పాటు ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ సమస్య రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈరోజు అదేవిధంగా ఇటువంటి రన్ ఏదైతే ఏర్పాటు చేసినారో రన్ ఫర్ హియరింగ్ అన్న కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో, ఎందుకంటే చాలామంది ట్రైబల్స్లలో కానీ ఆ ఏరియాలో ఎక్కువ వరకు పట్టించుకోకపోవడం వల్ల చాలామందికి సమస్య ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ములుగు కానీ అటువంటి ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాలలో కానీ బాగా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే ఈ ఎడ్యుకేషన్ కూడా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే స్టేట్కి కార్నర్లో ఉన్న ప్రాంతాలు ఏమున్నాయో ఆ ఏరియాలలో కూడా ఈ రన్ ఫర్ హియరింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారిలో కూడా ఒక అవగాహన కల్పించి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం. తప్పకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తరఫు నుంచే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా దీనికి తప్పకుండా సహాయ సహకారాలు అందే విధంగా ఈరోజు మాట్లాడుతూ నేను కానీ మా ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ దేవేంద్ర రెడ్డి గారు కూడా తప్పకుండా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.